చైర్మన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ మీద అసలు ఏంటి మీరు వాడే భాష ఏంటి, మీ థ్రెటనింగ్ ఏంటి, మీ బెదిరింపులు ఏంటి అని. అంటే ఏమైనా ఉత్తర కొరియా అనుకున్నారు? ఇదే నార్త్ కొరియానా? మీరంతా డిక్టేటర్సా? 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఇక్కడ నెల్లూరులో ఆయన కాకాని రే రాండ్రా కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, రాధాకృష్ణ ఉండడు. మేము అధికారంకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఉండడు అంటే చంపేస్తారా? బాబాయిని గొడ్డలు ఎట్టేసినట్టు ఇంకో గొడ్డలు తయారు చేసుకున్నారా? రాధాకృష్ణ ఉండడేందని ఎందుకు అంత కొవ్వేంటి? రాండ్రా అన్నావు, మగోళ్ళు అయితే రాండ్రా అన్నావు. నువ్వు చింతామణిలో ఎందుకు దాముకున్నావు? నిన్ను చింతామణిలో ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? దాదాపు 204 డేసు, 80 రోజులు పోతే 140 రోజులు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో తప్పించుకున్నావు, ఇక్కడ తప్పించుకున్నావు. నువ్వేంది మగోళ్ళు అయితే రాండ్రా అనేది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, స్టేషన్ల చుట్టూ తిప్పుతా, రాధాకృష్ణని స్టేషన్ల చుట్టూ తిప్పుతా, మా వాడిని అక్రమ అరెస్ట్ చేసి రక్టే చేయిస్తా. నీకేమన్నా కొత్త? రామోజీరావు గారు ఒక బ్రాండ్, ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికి తీవ్ర ప్రయత్నం చేశావు, కోర్టులు ఆపినాయి. రాధాకృష్ణ గారి మీద పెట్టావు కేసులు, తప్పుడు కేసులు పెట్టావు. నీకేమన్నా ఇప్పుడు కొత్త? నువ్వు స్టేషన్ చుట్టూ తిప్పేదానికి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావా? ఎవరు చేశాడు నిన్ను ముఖ్యమంత్రి? ఎవరు తెచ్చారు మిమ్మల్ని అధికారంలోకి? నేను ఒక్క మాట అడుగుతుండా, కాకాని, జోగి రమేష్, అంబటి, కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళు వాడిన భాషకైతే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన కామెంట్స్కి రాధాకృష్ణ ఉండడు, ఆంధ్రజ్యోతి ఉండదు అంటే వీళ్ళందరినీ ఏం చేయాలా? అంతెందుకు నెల్లూరులో తల్లిదండ్రులను తిట్టినోడేందని ఇప్పుడు మగోళ్ళు అయితే రాండ్రా అనేది అసలు ఒక విలన్ పిలిచినట్టుంది. అక్కడ నీ ఫేస్ చూసుకో, ఒక విలన్ పిలిచినట్టుంది రాండ్రా మగోళ్ళు అయితే. సిగ్గుందా నీక? మీరందరూ మాట్లాడిన భాషకి, తల్లిదండ్రుల్ని హీనంగా మాట్లాడిన భాషకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అందరినీ మిమ్మల్ని ఏం చేయాలా? మిమ్మల్ని లేపేయాలనా? అంటే మీరు చెప్పేది అదేనా? అరే మేము తిరిగి అటువంటి భాష మాట్లాడలే, ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వు మా తల్లిదండ్రులు తిట్టినప్పుడు నీకు సంస్కారం లేదు, మాకుంది, ఆ భాష మేము వాడము, నీ తల్లిదండ్రులన్నా మాకు గౌరవం ఉంది, మీ అక్క చెల్లి నీ సతీమణి అన్నా మాకు గౌరవం ఉంటుంది, నీకు లేదు అని చెప్పి మాట్లాడాము. అటువంటి పని మేము చేయలే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఉండదంట, పేపరు అసలే ఉండదంట, ఒరే తరే. మాకైతే అర్థం కావటంలే ఆ భాష.